వస్తువులను కొనుగోలు ధర కంటే 20% ఎక్కువగా మార్కు చేసి 8% లాభం పొందుతున్నాడు. డిస్కౌంట్ రేటు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇలాంటి కేసెస్లో మనము ఏదైతే కొనుగోలు ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని సిపి = 100గా తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చిండు, లాభం ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చిండు, నెక్స్ట్ అదేవిధంగా మార్కెట్ ప్రైస్ యొక్క పర్సంటేజ్ పెరిగిన పర్సంటేజ్ ఇచ్చిండు. కాబట్టి దీనికి సంబంధించి మనకి ఫార్ములా మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ = 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఏవైతే మనకి ఈ 4 అన్నోన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సిపి, ఎంపీ, నెక్స్ట్ ప్రాఫిట్, డిస్కౌంట్లో ఇందులో 3 ఇస్తాడు. ఏదైనా ఒకటి మాత్రమే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఇక్కడ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మార్కెట్ ప్రైస్ = ఎంత 20% పెరిగింది కాబట్టి 100కి 20 పెరిగింది కాబట్టి 120/100 అవుతుంది ఇది. నెక్స్ట్ అదేవిధంగా ప్రాఫిట్ వచ్చేసి 8%, దట్ ఈస్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 8 108. నెక్స్ట్ 100 మైనస్ డిస్కౌంట్. ఇక్కడ 20 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, 26 25. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 6/5 108/100 మైనస్ డి అయింది. 100 మైనస్ డి వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఇక్కడ 600 మైనస్ 6d = 508, దట్ ఈస్ ఈక్వల్స్ టు 540 అవుతుంది. ఈ 6dని ట్రాన్స్పోజ్ చేయండి, దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. అంటే 6d = మనకి 600 మైనస్ 540 = 60 వస్తుంది. 6 1 6 10 డిస్కౌంట్ = 10% వస్తుంది. మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో ఎక్కడ రాతి యుగం నాటి రాతి పెయింటింగ్ను మీరు కనుగొంటారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఈ రాతి పెయింటింగ్ అనేది భారతదేశంలో మనకి భీంబేట్కా గృహల్లో, రాక్ గృహల్లో వీటిని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ భీంబేట్కా రాక్ గుహలు అనేవి మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఈ మధ్యప్రదేశ్లో మనకి ఓషంగాబాద్ అదేవిధంగా భోపాల్ మధ్యలో ఇవైతే ఉన్నాయి. ఈ రాక్ గృహలు అయితే ఉన్నాయి. వీటి యొక్క విస్తీర్ణం మనకి 10 కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఇవైతే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇవి మొత్తం రాక్ షెల్టర్స్, రాతి గృహలు అనేది 750 రాక్ గృహలు అనేవి మనకి ఇక్కడ ఈ భీంబేట్కా గృహల్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వీటిని మొట్టమొదటిసారిగా 1957లో మనకి విఎస్ వన్కన్కర్ అనే పురావస్తు శాస్త్రవేత్త వీటిని కనుగొనడం జరిగింది. వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా భారతదేశంలో వీటిని గుర్తించడం జరిగింది.